నమస్కారం, ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న భూపతి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డిసెంబర్ 1వ తారీఖున రేపల్లె పట్టణంలో ఉచిత గుండె జబ్బుల వైద్య శిబిరం. బాపట్లలో రాజ్యాంగం ఆమోదం దినోత్సవ భారీ ర్యాలీ, పాల్గొన్న జిల్లా కలెక్టర్. 400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం. రేపల్లెలో ఘనంగా ప్రగడ కోటయ్య 29వ వర్ధంతి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 12 ఫిర్యాదులు. ఆర్థిక బాధలతో యువకుడు మృతి. ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైసూర్ ప్రీ మెడికల్ కేర్ వారి ఉచిత గుండె జబ్బుల వైద్య శిబిరాన్ని డిసెంబర్ 1వ తారీఖు అనగా ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రేపల్లెలో ఉన్నటువంటి ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అకాడమీ నందు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా రసాలయ కమిటీ అధ్యక్షులు అయినటువంటి గౌరీశంకర్ గారు మాట్లాడుతూ, ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అకాడమీలో నియర్ చైతన్య పబ్లిక్ స్కూల్ ఎంసీఏ రోడ్లో ఈ నెల డిసెంబర్ 1వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు మైసూర్ నుంచి వస్తున్నటువంటి హారూన్ రషీద్ గారు గుండె వైద్య నిపుణుడు, ఎంబీబీఎస్, ఎండి, డిఎం, ఎఫ్పిఎఫ్, జపాన్, పీజీసీ, యుఎస్ఏ వారిచే గుండె పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. రేపల్లె పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. ఈ రోజున అనేక మంది వయసుతో సంబంధం లేకుండా గుండె వ్యాధులకి గురవటం జరుగుతుంది. మిగతా వ్యాధులు, క్యాన్సరు, ఈ కిడ్నీ సంబంధించిన వ్యాధులు కొంతకాలం వైద్యం తీసుకున్న తర్వాత మరణం సంభవిస్తుంది. కానీ ఈ గుండె సంబంధించివి అసలు ఎక్కువ టైం కూడా తీసుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ స్ట్రోక్ రావటం, చనిపోవటం అనేది చాలా దుఃఖించవలసిన విషయం. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ వ్యాధులు వస్తాయి అనేది ఒక ఇది. కానీ ఇప్పుడు మానసిక ఒత్తిళ్లు, వ్యాయామం లేకపోవటం, మనం తీసుకుంటున్నటువంటి ఆహారాలన్నీ కూడా రసాయనాలు వాడిని తీసుకోవటం, దీటన్నిటి మూలన మనకి ఈ షుగరు, బీపీ, గ్యాసు ఇట్లాంటి వ్యాధులకి వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా దీనికి గురవుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి చినమట్లపూడి హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి కాదిరి మాస్టారు, ఉర్దూ టీచరు, ఆయనకి ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ హాస్పిటల్లో చూపించినప్పుడు బైపాస్ ఎట్టి పరిస్థితుల్లో చేయించాల్సిన అవసరం ఉంది, చేయాలని తెలియజేసినప్పుడు ఆయన మిత్రులు, బంధువులు మైసూరులో హారూన్ రషీద్ గారు అనే ఒక మంచి కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఆయన దగ్గర వైద్యం తీసుకోమని వారు ఇచ్చిన సలహా మేరకు మాస్టర్ ఇమాముద్దీన్ కాదిరి గారు మైసూరు వెళ్ళి ఆయన చూపించడం, మరి ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఆయన చాలా బెటర్గా ఆయన దినచర్యలు, ఆయన వృత్తి సంబంధించి కూడా కేవలం రషీద్ గారు ఇచ్చిన ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఆయన యొక్క దినచర్యని, వృత్తిని, ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆ దృష్టితో మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఎస్ఎస్ ఫౌండేషన్ వారు, అదేవిధంగా కాదిరి మాస్టారు, రసాలయ కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. డిసెంబర్ 1 ఆదివారం నాడు చైతన్య పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఈ ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అకాడమీలో అందరూ ఇచ్చేసి మీ గుండె పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా తీసుకుని ఆ సలహా మేరకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నమస్కరించుకొని జడ్పీ హై స్కూల్ చిన్నమట్లపూడి ఉర్దూ మాస్టర్ అయినటువంటి జనాబ్ మొహమ్మద్ ఇమాముద్దీన్ కాదిరి గారు మాట్లాడుతూ, డిసెంబర్ 1వ తారీఖున ఉచిత గుండె జబ్బుల శిబిరం నిర్వహిస్తున్నందున అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. మైసూరులో ఉన్నటువంటి హారూన్ రషీద్ గారు
ఎటువంటి గుండె జబ్బులు ఉన్నా, గుండెకు సంబంధించిన ఎటువంటి వ్యాధులు ఉన్నా కానీ ఆపరేషన్ లేకుండా కేవలం మందులతోనే నయం చేయగలరు. దానికి ప్రత్యేక సాక్షిని నేను నాకు బైపాస్ సర్జరీ చేయాలి అని అంటే అలాంటి సందర్భంలో మైసూరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాను 1 నెల క్రితము. ఇప్పటికీ నా ఆరోగ్యం చాలా బాగుంది, ఆపరేషన్ చేయాల్సిన పని లేదు. అందుకని మనకు ఈ రేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న బీద ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉచిత క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము. డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం 9 గంటల నుంచి 5 గంటల వరకు కేవలం 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో ఇక్కడ రక్త పరీక్షలు కూడా చేస్తారు. డాక్టర్ గారు గుండెకు సంబంధించిన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ దీనికి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము. మా సెల్ నెంబర్ 9603309787కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి దాసు గారు మరియు రసాలయ కమిటీ అధ్యక్షులైనటువంటి గౌరీ శంకర్ గారు, జడ్పీ హై స్కూల్ ఉర్దూ మాస్టర్